హాయ్ అండి, నేను మీ వాసు వసంత అఫీషియల్. మా చిటితల్లి అయితే ప్రస్తుతానికి పడుకుంది. ఈరోజు మా వీడియో ఏంటంటే శ్రావణ శుక్రవారంలో లాస్ట్ వారం కదా. ఈ సంవత్సరం అయితే శ్రావణ మాసంలో శుక్రవారాలు అయితే 5 అయితే వచ్చినాయండి. ఒక్కొక్కసారి అయితే 4 వస్తాయి. లాస్ట్ వారం 5వ వారం కదా. నేనైతే దీపారాధన కోసం రెడీ చేసుకుంటున్నాను. మా చిట్టి తల్లి అయితే నైట్ సరిగ్గా పడుకోలేదని షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. భయం వేసింది దానికి. చట్ల పిల్లలు ఉన్న చోట గాలులు తిరుగుతాయి అంటారు కదా, నిజమేనేమో. మా చిట్టి తల్లి అయితే నైట్ అంతా చాలా అంటే చాలా ఏడ్చింది. చాలా భయపడిపోయింది అనమాట. సరిగ్గా పడుకొని కూడా పడుకోలేదు. నాకు భయం వేసింది, ఏంటో ఇలా ఏడుస్తుందని చెప్పి కొంచెం సేపు అలా అలా ఎత్తుకొని తిప్పిన తర్వాత అలా పడుకుందనమాట. ఇంకా పొద్దున్నే శుక్రవారం కదా, మార్నింగే లేచిపోయింది. లోపు స్నానం చేసి టిఫిన్ చేసి అయితే పడుకుందనమాట మా చిట్టి తల్లి. మా చిట్టి తల్లి లెగిసేలోపు దేవుడి ఫోటోలకి అయితే గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. మా చిట్టి తల్లి ఎప్పుడు లేచిపోద్దా అని కొంచెం టెన్షన్తో పెడుతున్నాను అనమాట. మళ్ళీ అది పడుకుంది కదా, లేచిపోతే ఏ పని చేయనివ్వదనమాట. చూడండి, ఫొటోస్కి అయితే ఇలా బొట్లు అయితే పెట్టేశాను. మా చిట్టి తల్లి లేచేలోపు దీపారాధన మాత్రం నాకు కంప్లీట్ అయిపోవాలి. అప్పటికి పులిహోర కూడా చేశాను. అమ్మవారికి ప్రసాదంగా పెడదామని చెప్పి పులిహోరే చేశాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదండి, స్టాండ్ కొనుక్కునే వరకు నాకు కొంచెం చాలా అంటే చాలా ఇబ్బంది వీడియోస్ తీయడానికి. ఒక వీడియో తీయగలిగితే ఒక వీడియో తీయలేకపోతున్నాను, ఏమీ అనుకోకండి. ఇక్కడైతే దీపారాధన కుందుల్లో నూనె వేసి ఒత్తులు అవి వేసి పెట్టాను అనమాట. చూడండి, లోపు మా చిట్టి తల్లి కొంచెం సౌండ్లు చేస్తుంది. లేచిపోతుందేమో అని నాకు టెన్షన్ కూడా మొదలైంది. చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి పనులు అవ్వవు కదండి. మా చిట్టి తల్లి కోసం నేను ఇలా టెన్షన్ పడడంలో తప్పలేదు. ఇప్పుడు ఇలా అయితే రెడీ చేశాను. పులిహోర, దేవుడి ఫోటోలు ఇవన్నీ బల్ల మీద అయితే సర్దాలి. మాకు ఈ ఇంట్లో దేవుడు గూడు పెట్టుకోవడానికి లేదు. ఇదైతే మా మావయ్య గారు దిగేశారనమాట. గోడకి ఇలా ఫిక్స్ చేశారు. చూడండి, ఇలా అయితే డెకరేట్ చేశాను దేవుడిని. వాళ్ళైతే దీపారాధన అయితే చేసే ముందు ఒక గిన్నె, అదే పువ్వులు వేసుకునే దాంట్లో పువ్వులు డెకరేషన్ చేసుకొని పువ్వులు అయితే 3 రకాల పువ్వులు అయితే వేసాను. కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఇలా గుమ్మం ముందు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదంట. నా దీపారాధన అయితే ఈ రోజుకి ఇలా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వారం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మా చిట్టి తల్లి చూడండి ఇలా పడుకుందనమాట. మా చిట్టి తల్లి చూసారా ఎంత బుజ్జిగా పడుకుందో. అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.